రోజా రాణి గారు పాస్టమ్ గారు మనకి వాక్య పరిచర్యను అందిస్తారు. వందనాలమ్మా. వందనాలండి. దేవుని నామానికి స్తోత్రములు. ఈ అవకాశాన్ని ఇచ్చి నన్ను ప్రోత్సహిస్తున్నటువంటి దైవజనులు ప్రసంగి అయ్య గారికి, అలాగే ప్రత్యేకించి నన్ను ఈ యొక్క పరలోక స్వరానికి పరిచయం చేసినటువంటి విజయలక్ష్మి అమ్మగారికి కూడా హృదయపూర్వకమైన వందనాలు చెల్లిస్తున్నాను. అలాగే ఈ మాటలు వీక్షిస్తున్నటువంటి ప్రతి ఒక్కరికి, జూమ్లో ఉన్నటువంటి వారికి కూడా హృదయపూర్వకమైన వందనాలండి. చిన్న ప్రార్థన చేసుకుని దానికన్నా ముందుగా లేఖన భాగంలో నుంచి ఒక మాటను మనం చదువుకుందాము. తర్వాత ప్రార్థన చేసుకుని ముందుకు కొనసాగుదాం. కొలస్సీ పత్రిక 2వ అధ్యాయము 14 నుంచి 19 వరకు కొన్ని మాటలు మనము చూద్దాము. మరియు అపరాధము వలనను శరీరమందు సున్నతి పొందక యుండుట వలనను మీరు మృతులై ఉండగా దేవుడు వ్రాతపూర్వకమైన ఆజ్ఞల వలన మన మీద రుణముగాను మనకు విరోధముగాను నుండిన పత్రమును మేకులతో సిలువకు కొట్టి దాని చేవ్రాతను తుడిచివేసి మనకు అడ్డు లేకుండా దానిని ఎత్తివేసి మన అపరాధములన్నిటినీ క్షమించి ఆయనతో కూడా మిమ్మును జీవింపచేసెను. ఆయన ప్రధానులను అధికారులను నిరాయుధులుగా చేసి సిలువ చేత జయోత్సాహముతో వారిని పట్టి తెచ్చి బాహాటముగా వేడుకకు కనుపరచెను. చిన్న ప్రార్థన చేసుకుందాము. పరిశుద్ధుడు అయిన తండ్రి, మహాగణుడా, మహోన్నతుడా, సర్వాధికారి, నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నామయ్యా. ఈ యొక్క సాయంకాల సమయంలో అయ్యా నా తండ్రి, ఈ యొక్క పరలోక స్వరంలో నీ నామ స్మరణ చేయడానికి, నిన్ను గురించి మేము ధ్యానించుకోవడానికి నాయన నీవిచ్చిన ఈ క్షేమాన్ని బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాను. ప్రత్యేకించి నీ దాసులు ప్రయాణం అంతటిలో నాయన మీరు తోడుగా ఉండి నడిపించారు అయ్యా. వెళ్ళిన పనంతట్లో మీరు తోడుగా ఉన్నందుకు నీకు వందనాలు. ఆ కుటుంబానికి కావలసినటువంటి ఆదరణను, ధైర్యాన్ని మీరు అనుగ్రహించండి, మీరు బలపరచండి ప్రభా. మీకు వందనాలు చెల్లిస్తున్నాం అయ్యా. పరిశుద్ధుడానికి స్తోత్రాలు. ప్రత్యేకించి అయ్యా ఈ జూమ్ అంతటను మీ హస్తాలకు అప్పగిస్తున్నాం నాన్న. మీ పక్షంగా నన్ను మీరు మీ సాధనముగా వినియోగించుకోమని నన్ను నేను మీ చేతులకు అప్పగిస్తున్నాను. ఎటువంటి గలిబిలి లేకుండానట్లు అయ్యా, ఎటువంటి అంతరాయం లేకుండానట్లు సహాయమును దయచేయండి. అదేవిధంగా వినుబుద్ధిని కలుగచేయండి అయ్యా. నిరుత్సాహము, అశ్రద్ధ, అనాలోచన లేకుండానట్లు మీరు సహాయమును దయచేయమని, నన్ను నీ సిలువ చాటును మరుగుపరచమని నన్ను నేను మీ హస్తాలకు అప్పగించుకుంటూ సమస్త ఘనత, మహిమ, ప్రభావములు మీ నామానికి ఆరోపించుకుంటూ యేసయ్య ఉన్నతమైన నామమున ప్రార్థించి అడిగి వేడుకను పొందుకునే నామం తండ్రి, ఆమేన్. దేవుని నామానికి స్తోత్రములండి. మరొకసారి మీ అందరికీ కూడా నిండు హృదయపూర్వకమైనటువంటి వందనాలు. యొక్క రాత్రికాల సమయంలో మనము ధ్యానం చేయబోయేటటువంటి అంశం ఏంటంటే, గడిచిన మాసంలో దాదాపుగా 2 వారాల క్రితము మే 27న మనం ఒక మాటను మనం ధ్యానించుకున్నాం. ఏంటంటే, ఓటి కుండ మహిమ గల కుండగా దేవుడు మార్చారు అని చెప్పి లేయా భక్తురాల యొక్క జీవితంలో నుంచి మనము 4 విషయాలు ధ్యానం చేసుకుంటూ వచ్చాం. ఆ ఓటి కుండ అంటే తను జబ్బు కన్నులు కలిగినది అని చెప్పి ఎవరు ఆమెని లెక్క చేయలేదు అని చెప్పి మనం ఆలోచన చేశాము. అయితే అటువంటి ఓటికుండగా ఉన్నటువంటి ఆమె ఏ విధంగా దేవుని చెంతకు, లేకపోతే మహిమకరమైనటువంటి జీవితానికి, లేదా యేసుక్రీస్తు ప్రభువారి ఈ లోకానికి రావటానికి యూదా గోత్రమును తీసుకొచ్చినటువంటి యూదా కుమారుని కనినటువంటి తల్లిగా మనం ఈ లోకంలో లేఖన భాగంలో మనము చూస్తూ వస్తుంటాం. దేవుని వాక్యాన్ని ఆమె దర్శించింది అనేటటువంటిది, దేవుని వైపు మాత్రమే, దేవుని సహాయం కొరకు మాత్రమే ఆమె చూసింది అని, అలాగే దేవుణ్ణి మాత్రమే ఆశ్రయించింది అని చెప్పి మరి ముఖ్యంగా దేవుణ్ణి స్తుతించింది. అందుకని 4వ కుమారునికి యూదా అని పేరు పెట్టింది అనే మాటను మనము ధ్యానం చేసుకుంటూ వచ్చాం. అయితే ఈరోజు మనం ధ్యానం చేయబోయేటటువంటి అంశము అప్పులలో నుండి మహిమైశ్వర్యంలోనికి నడిపించబడిన కుండ. మానవులందరము కూడా ఆయన పరమకుమారి, మనము కుండలముగా, ఆయన చేతిలో పాత్రముగా మనము ఉన్నాము అని చెప్పి ధ్యానం చేసుకుంటున్నాం కదండి. ఈరోజు మనం ధ్యానం చేయబోయేటటువంటి కుండ ఏంటంటే
మహిమైశ్వర్యముతో నింపబడేటటువంటి కుండ అనే మాటను మనము ధ్యానం చేసుకుందాం. మనందరికీ చాలా సుపరిచితమైనటువంటి వాక్యము రాజుల 2వ గ్రంథము 4వ అధ్యాయము 1 నుంచి 7 వరకు కొన్ని మాటలు మనము చూడగలిగినట్లయితే ఈ సంభాషణ మనకు అర్థమవుతుంది. ప్రవక్తల శిష్యుని భార్య ప్రవక్త అయినటువంటి ఎలీషా దగ్గరకు వచ్చి, అయ్యా, నీ దాసుడు నా భర్త ఎంత భయభక్తులు కలిగి ఉన్నారో మీరు ఎరిగి ఉన్నారు కదా. ఇంత మాత్రమే కాదు, ఇప్పుడు అక్కడ మెన్షన్ చేసినటువంటి విషయం ఏంటంటే ఆయన భయభక్తులు కలిగి ఉన్నాడు. రెండవది, ఇప్పుడు అప్పులవాడు. రెండోది ఏంటండి? అప్పులవాడు అంటే ఒక్కతనే అప్పులవాడు. అనేక రకాలైనటువంటి అప్పులు మనం చూడొచ్చు ఈ లోకంలో. ఎలా అంటే లోనులు తీసుకుంటూ ఉంటారు, అలాగే ఈఎంఐలు తీసుకుంటూ ఉంటారు, అలాగే ఒక వస్తువును పెట్టేటటువంటి వారిని మనం చూస్తుంటాం. పాత కాలాలలో అయితే కొంతమంది మనుషులను కూడా పెట్టేటటువంటి వారు. గడిచిన దినాల్లో దేవుని మందిరానికి ఒక దాసుని మేము పిలిచాం. ఆయన్ని తను పెట్టుకుని, అంటే వారి ఇంటిలో పని చేయడానికి పెట్టుకుని కొంత అమౌంట్ ఇచ్చేవారు అని చెప్పి ఆయన సాక్ష్యం చెప్పుకుంటూ వచ్చారనమాట. గత దినాల్లో లేకపోతే ఇంతకు ముందు జరిగినటువంటి పరిస్థితుల్లో మనుషులను పెట్టుకునేటటువంటి వారు ఏదైనా డబ్బు ఇవ్వడానికి. అలాగే ఈనాటి దినాల్లో వస్తువులు తాకట్టు పెట్టుకుంటూ వస్తున్నారు, బంగారం తాకట్టు పెట్టుకుంటూ వస్తున్నారు. ఇంత మాత్రమే కాదు, లోనులు తీసుకుంటూ వస్తున్నారు, అలాగే ఈఎంఐలు తీసుకుంటూ వస్తున్నారు. ఇవన్నీ కూడా ఒక్కొక్క విధంగా ఒక్కొక్క రకంగా అప్పు కదండి. అయితే మనము బైబిల్ గ్రంథంలో నుంచి ఆలోచన చేయవలసిన విషయం ఏంటంటే, మనము ఒక రుణము చేత బాధపడుచున్నాం. ప్రతి మానవుడు కూడా ఒక రుణము చేత బాధపడుచున్నాం. ఇందాక లేఖన భాగంలో చదివినట్లుగా మనం చూసినట్లయితే ఆయన అంటున్నారు కదా, మన మీద రుణముగాను మనకు విరోధముగాను నుండిన పత్రమును మేకులతో సిలువకు కొట్టి దాని చేవ్రాతను తుడిచివేసి అడ్డుగా ఉన్న ప్రతిదీ కూడా ఆయన తీసివేశాడు. మన అపరాధములు తీసివేశాడు, మన అపరాధములు ఆయన క్షమించాడు అనేటటువంటి మాటను లేఖనంలో మనం చూస్తున్నాం. ఇక్కడ మొట్టమొదటి విషయాన్ని మనం ఆలోచన చేసినట్లయితే ప్రవక్త ఎలీషా. ఈ ఎలీషా ఎవరికి సాదృశ్యంగా ఉన్నారు అని అంటే రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభువారికి సాదృశ్యంగా కనబడుతున్నారు. ఎలీషా అనేటటువంటి మాటకు మనం చూస్తే నా దేవుడు రక్షకుడు అన్న మాటను మనం చూస్తాం. యేసుక్రీస్తు అన్న మాటకు యేసు అంటే రక్షకుడు అని మనం చూడగలుగుతుంటాం. అందుకనే ఈ యొక్క వ్యక్తి ఆ యొక్క రుణము నుంచి విడుదల ఇవ్వగలిగినటువంటి వారు యేసుక్రీస్తు ప్రభువారే అని చెప్పి ఆయన దగ్గరకు వెళ్ళింది అనేటటువంటి ఆత్మ సంబంధమైనటువంటి తలంపును దేవుడు నాకు ఇవ్వడం జరిగింది. ఆ తర్వాత మనం ఆలోచన చేస్తున్నట్లయితే తన భర్త ఎలా ఉన్నాడు అంటే ఆయన చాలా భయభక్తులు కలిగిన వాడిగా ఉంటున్నాడు. ఇక్కడ రెండో అంశము ఏంటంటే ఎవరి భక్తి వారిది, ఎవరి విశ్వాసం వారిది, ఎవరి నమ్మకం వారిది, ఎవరికి సంబంధించి వారే వారి ఆత్మకు లెక్క అప్పచెప్పవలసినటువంటి వారంగా మనము ఉంటూ వస్తున్నాం. ఆ తర్వాత మనము చూసినట్లయితే ఇక్కడ అంటున్నారు 2 కుమారులు. ఎంతమంది అంటండి? 2 కుమారులు. నాకు ఈ మాటకు దేవుడు ఇచ్చిన తలంపు పాత నిబంధన గ్రంథము, రెండోది క్రొత్త నిబంధన గ్రంథము. 2 కుమారులకు సాదృశ్యంగా. అంత మాత్రమే కాదు కానీ క్రీస్తు పూర్వము క్రీస్తు శకము అనేటటువంటి మాట కూడా మనకు కనబడుతూ వస్తున్నది. యేసుక్రీస్తు ప్రభువారు మరణించడానికి ముందు, యేసుక్రీస్తు ప్రభువారు మరణించిన తర్వాత కూడా ఆయన ద్వారానే పాత నిబంధన భక్తుల ద్వారా పరిపూర్ణం కాలేదు, యేసుక్రీస్తు ద్వారానే పరిపూర్ణం అవుతుంది అనేటటువంటి మాటను. అంత మాత్రమే కాదు, ఆజ్ఞల మూలకమైనటువంటి ఈ రుణము, అలాగే సున్నతి, శరీర సంబంధమైనటువంటి సున్నతి పొందినటువంటి రుణము, పాపం అనే రుణము, అపరాధం అనే రుణము, శాపం అనే రుణము, ఆయా వ్యసనాలతో నింపబడేటటువంటి రుణము, దేవుని మాటకు అవిధేయకరమైనటువంటి విధంగా జీవించేటటువంటి రుణాలు, ఇవన్నీ కూడా
పాపం యొక్క నియమాలలోనికి చేర్చబడుతుంది. ఇది తీయగలిగినటువంటి వాడు. అటు పాత నిబంధన భక్తులు కావచ్చు, క్రొత్త నిబంధన భక్తులు కావచ్చు, లేకపోతే ఈ క్రీస్తు పూర్వము ఉన్నటువంటి భక్తులకు కావచ్చు, క్రీస్తు శకంలో జీవిస్తున్నటువంటి మన కోసం కూడా. అందుకనే యేసు క్రీస్తు అందరికీ ప్రభు అనేటటువంటి మాటను లేఖనంలో మనము చూస్తూ వస్తుంటాం. ఆయన ద్వారానే నీతిమంతుడు లేడు, ఒక్కడునూ లేడు. అందరూ పాపము చేసి దేవుడను గ్రహించి మహిమను పొందలేకపోవచ్చున్నారు అనేటటువంటి మాటను లేఖనంలో మనము చూస్తూ వస్తుంటాం. కాబట్టి ఇట్టి సమయంలో ఆలోచన చేయవలసిన విషయము, యేసుక్రీస్తు ప్రభు వారి ద్వారానే మన రుణ విమోచన కలుగుతుంది. మన పాపము నుంచి క్షమాపణ కలుగుతుంది. మన పాపములను క్షమించి ఏం చేస్తారంటండి, ఆయన జయోత్సాహముతో బాహాటంగా తెచ్చి వేడుక చేస్తారు అనేటటువంటి మాటను లేఖనంలో మనం చూస్తూ వస్తున్నాం. అందుకని ఈ మాట పెట్టడానికి గల ఈ టాపిక్కి పెట్టడము జరుగుతూ వచ్చింది. మనం రుణముతో ఉన్నాము, అప్పుతో ఉన్నాము, అప్పులో నుంచి మహిమైశ్వర్యంలోకి దేవుడు మనల్ని నడిపిస్తున్నాడు అనేటటువంటి తలంపును దేవుడు ఇచ్చాడు. ఆ తర్వాత మనము చూసినట్లయితే ఈ అప్పుల వాడు ఎవరు అంటే అపవాదికి సాదృశ్యంగా ఉంటూ ఉన్నది. అపవాది మన మీద ఏం చేస్తుందంటండి, నేరారోపణ చేస్తుంది. అందుకనే యోబు భక్తుని జీవితంలో మనం చూసినట్లయితే అక్కడ ఇక్కడ తిరుగుచు వెళ్ళి దేవునికి నువ్వు అన్నీ ఇచ్చావు, అన్నీ చేస్తున్నావు, తన చుట్టూ కంచి వేసావు, నువ్వు ఆ కంచి తీసివే, తనకు కలిగిన సమస్తాన్ని తీసివే, నిన్ను స్తుతిస్తాడేమో చూస్తాను అని చెప్పి అపవాది నేరారోపణ చేస్తూ రావటాన్ని మనము చూస్తూ వస్తున్నాం. అంత మాత్రమే కాదు కానీ మనము జన్మ కర్మ పాపములతో అవిధేయులుగా జీవిస్తున్న మన జీవితాల్లో నువ్వు ఈ పని చేస్తున్నావు, నువ్వు ప్రార్థన చేయొచ్చా, నువ్వు ఇలా నీ బ్రతుకు ఇలా ఉన్నది, నువ్వు దేవుని దగ్గరికి వెళ్తే నిన్ను క్షమిస్తాడా, నువ్వు ఎంత మాత్రము. అందుకని ఈ లోకంలో మనుషులు చెప్పేటటువంటి విషయం ఏంటంటే, నాకు త్రాగుడనే బలహీనత ఉందండి, లేకపోతే సిగరెట్ కాల్చే బలహీనత ఉందండి, గబుక్కున అబద్ధాలు చెప్పేటటువంటి నా పనిని బట్టి, నేను ఉన్న వృత్తిని బట్టి చిన్న చిన్న అబద్ధాలు చెప్పవలసి వస్తుందండి, నేను దేవుని దగ్గరకు వస్తే అయ్యి నాకు కుదరవు అని చెప్పేటటువంటి మనుషులను మనం చూస్తాం. ఎందుకు అనంటే అపవాదం ఏం చేస్తుందంటే నేరారోపణ చేస్తుంది. దేవుని దగ్గరికి వస్తే దేవుని స్వారూప్యంలోనికి, దేవుని చిత్తంలోనికి, దేవుని ఉద్దేశంలోనికి, దేవుని నడిపింపులోనికి, దేవుని ఆత్మచేత అనేకులను ఆకర్షించేటటువంటి వారిగా చేయబడతారు అని చెప్పి ముందుగానే దేవుని దగ్గరకు వెళ్లకుండా నేరారోపణ చేస్తుంది. అందుకని విరోధముగా నుండిన పత్రము, మనం విరోధులము అని చెప్పి, దూరస్తులము అని చెప్పి, దేవునికి శత్రువులుగా ఉన్నామని చెప్పి ఆత్మ న్యూన్యత భావాన్ని మన జీవితాల్లో కలుగచేసేటటువంటిదిగా ఉండటాన్ని మనం చూస్తూ వస్తున్నాం. కాబట్టి ఇట్టి సమయంలో మనం ఆలోచన చేయవలసింది ఏంటంటే, యేసు రక్తము ప్రతి పాపము నుంచి మనల్ని పవిత్రులు చేస్తుంది. యేసయ్య దగ్గరకు వెళ్ళినప్పుడు యేసయ్య మనల్ని క్షమిస్తాడు, ఆ రుణమును తీసివేస్తాడు, మనలో ఉన్న ఆత్మ న్యూన్యతను తీసివేస్తాడు, మనలో ఉన్న బలహీనతలన్నిటినీ ఆయన తీసివేసి మనల్ని పరిపూర్ణులుగా చేయడానికి, ఆయన స్వారూప్యములోనికి మనము మార్చబడడానికి, ఆయన చిత్తానుసారంగా ఆయన అడుగుల్లో అడుగు వేసి నడవడానికి మనల్ని ప్రేరేపించేటటువంటి దేవుడిగా, బలపరిచేటటువంటి దేవుడిగా, నడిపించేటటువంటి దేవుడిగా, ఆదరించేటటువంటి దేవుడిగా, ధైర్యపరిచేటటువంటి దేవుడిగా ఉంటున్నాడు. అందుకని ఆ విధంగా చేయబడినప్పుడు మహిమైశ్వర్యంలోనికి మనం వెళ్తాం. ఈ రుణము నుంచి మనం విడుదల పొందుకుంటాం. అపవాది యొక్క ఏకైక ఉద్దేశం ఏంటంటే ఈ రుణము నుంచి విడుదల పొందుకుంటే మహిమైశ్వర్యంతో నింపబడతారు. కాబట్టి ఏ రుణము నుంచి విడుదల పొందకుండానట్లు ఆత్మన్యూన్యత కలిగి చేయాలి. దేవుని సన్నిధిలోనే ఉంటూ, దేవుని మాటలు విన్నామని చెప్పుకుంటూ, దేవుని వాక్యాన్ని అనుసరించకుండా, దేవుని ప్రార్థన చేయకుండా, దేవుని వాక్యాన్ని ధ్యానించకుండా, దేవునికి ఎంత దూరంగా ఉండగలమో అంత దూరంగా చేయడానికి కొన్ని సందర్భాల్లో ఎన్నో సంవత్సరాల నుంచి ప్రార్థన చేస్తూ దేవుని సన్నిధిలో గడిపేటటువంటి వారి సహితం కూడా నిరుత్సాహానికి గురై, అందుకని ప్రవక్తను కూడా మనం చూస్తూ ఉంటాం కదండి. ఏలియా ప్రవక్తను మనం చూసినప్పుడు ఆయన ఇంత మట్టుకు నాకు చాలు. యోనా భక్తుడు కూడా ఆయన కూడా అంటున్నారు కదండి, ఆయన కూడా
మరణాపేక్ష కలిగినటువంటి పరిస్థితులు మనం చూడగలుగుతుంటాం. కొన్ని పరిస్థితుల్లో భక్తి జీవితాల్లో మనం కొనసాగుతున్నప్పుడు ఆత్మన్యూన్యత కలిగి దేవునికి దూరం చేయడానికి అపవాది కలుగ చేసేటటువంటి నిరుత్సాహానికి మనము లోను కాకుండా దేవుని వైపు మనము చూడగలిగేటటువంటి వారిగా, ఇక్కడ ప్రవక్త శిష్యుని యొక్క భార్య ఎక్కడికి వెళ్ళిందండి? ఎలీషా ప్రవక్త దగ్గరకు వెళ్ళింది. ఆయనే నన్ను రక్షించగలడు ఎలీషా అని అంటే విమోచకుడు, విడుదల ఇచ్చేవాడు అని కూడా అర్థం వస్తుంది. యేసయ్య ద్వారా మనకు రక్షణ, అలాగే యేసయ్య ద్వారానే మనకు విమోచన, యేసయ్య ద్వారానే ప్రతి బంధకముల నుంచి మనకు విడుదల కలుగుతుంది అని చెప్పి లేఖనం ద్వారా మనకు అర్థమవుతూ వస్తున్నది. ఆ తర్వాత మనం చూస్తున్నట్లయితే అతడు భయభక్తులు కలిగి ఉన్నాడు అని చెప్పి ఎంత గొప్పగా చెప్తుంది కదండి. ఆయన భక్తిని ఆయన కాపాడుకున్నాడు. అక్కడ మెన్షన్ చేస్తున్నటువంటి విషయం ఏంటంటే, ఇప్పుడు అప్పుల వారు వచ్చారు, ఇప్పుడు నా కుమారులిద్దరినీ తీసుకుని వెళ్తున్నారు కదండి. అంటే కొన్ని సందర్భాల్లో తండ్రి భక్తిగా ఉంటారు, తల్లి భక్తిగా ఉంటారు, కానీ బిడ్డలను దేవుని సన్నిధికి నడిపించినటువంటి వారిగా, దేవుని చిత్తంలో పెంచినటువంటి వారిగా, లేకపోతే దేవుని చిత్తంలో పెంచుతున్నప్పటికీ కూడా ఈ యొక్క బిడ్డలు లోకంలోనికి వెళ్ళినప్పుడు కదండి, స్కూల్కి వెళ్ళే వరకు బాగానే ఉంటారు. స్కూల్కి వెళ్ళిన తర్వాత ఫ్రెండ్స్ కొంచెం ఆ మాటలు ఈ మాటలు కాస్త వారి చెవున పడుతూ ఉంటాయి, వాటికి వారు ఆకర్షితులైపోతూ వస్తూ ఉంటారు కదండి. అందుకని అపవాది కూడా మనము చూస్తాం. యేసుక్రీస్తు ప్రభు వారు ఆదాము అవలతో ప్రతి చల్లపుట చక్కగా వచ్చి వారితో గడుపుతుండే అసలు ఆ సన్నివేశము ఎంత సంతోషాన్ని ఇస్తుందండి, ఎంత ఆనందాన్ని ఇస్తుంది. అటువంటి స్వరాన్ని, అటువంటి భాగ్యాన్ని, అటువంటి సంతోషాన్ని వారు ఎలా తీసుకున్నారంటే, కొత్త స్వరము వినబడేసరికి అది నిజమా, ఇది నిజమా అని చెప్పేసరికి అవునా అన్నట్లు వారు ఆ లోకం వైపు వెళ్ళిపోవటాన్ని మనము చూస్తూ వస్తున్నాం. ఈనాటి దినాలలో కూడా మనలో కూడా ఈ ప్రార్థన వల్ల, ఈ భక్తి వల్ల, ఈ ఉపవాసాల వల్ల, ఈ వాక్య ధ్యానాల వల్ల ఎన్ని సంవత్సరాలు చేస్తాం? ఇది రొటీన్గా చేసేదే కదా. అయినా ఇన్ని సంవత్సరాల నుంచి మనం వాక్యాన్ని ధ్యానించలేదా? ఇన్ని సంవత్సరాల నుంచి వాక్యము మనం వినలేదా? మనకు తెలియని వాక్యం ఏంటి అని చెప్పి వాత వేయబడినటువంటి మనస్సాక్షితో నింపబడేటటువంటి జనాలను ఈనాటి దినాల్లో మనము చూస్తూ వస్తున్నాం. కాబట్టి ఆ విధంగా మనము ఉండకూడదు. కానీ మనము దేవుని సన్నిధిలో కొనసాగుతూ మన బిడ్డలకు మాదిరికరంగా జీవిస్తూ రావాలి అనేటటువంటి విషయం మనకు అర్థమవుతుంది. గడిచిన సండే ఫాదర్స్ డే జరిగింది కదండి. ఫాదర్ అనేటటువంటి వారు ఎలా మాదిరిగా ఉండాలి అనేటటువంటి విషయాలు కొన్ని ప్రాంతాల్లో ధ్యానం చేసుకుంటూ వచ్చాం. మనకు 3 తండ్రులు ఉంటారు అని చెప్పి ఇక్కడ దేవుడిచ్చిన నడిపింపును బట్టి మేము ధ్యానం చేసాం. మొట్టమొదట పరమ తండ్రి మనకు ఉన్నాడు, రెండవది ఆత్మీయ తల్లిదండ్రులు మనకు ఉంటారు, మూడవది జన్మనిచ్చినటువంటి తండ్రి ఉంటాడు అని చెప్పి వారు చేసినటువంటి త్యాగము, వారు చేసినటువంటి ప్రార్థన, వారు నడిచినటువంటి విశ్వాస జీవితము మనము కూడా కొనసాగించాలి. మరి ముఖ్యంగా మన పరమ తండ్రి మన కొరకు చేసినటువంటి శిలువ బలియాగాన్ని మన రుణమును మాపడానికి, మన రుణమును తీసివేయడానికి, మన రుణమును కొట్టివేయడానికి, వ్రాతపూర్వకంగా ఉన్న ఆ యొక్క పత్రమును తొలగించి వేయడానికి ఆయన తన్ను తాను ఈ లోకానికి తగ్గించుకుని ఏ విధంగా వచ్చాడో ఆ విషయాన్ని మనం గ్రహించినప్పుడు దేవుని స్తుతించకుండా, దేవుని కొనియాడకుండా, దేవుని చెంత నిలవకుండా, దేవుని ఆరాధించకుండా మనము ఉండలేము అనేటటువంటి విషయం మనకు అర్థమవుతూ వస్తున్నది. ఇక్కడ మనము చూస్తున్నట్లయితే అప్పులలో నుంచి మహిమైశ్వర్యంలోనికి, రుణములో నుంచి మహిమైశ్వర్యంలోనికి మనం వెళ్ళాలి అంటే మొట్టమొదట యేసుక్రీస్తు ప్రభు వారి దగ్గరికి మాత్రమే మనము రావాలి. రెండవది మనము చూస్తున్నట్లయితే ఆయన భయభక్తులు కలిగి ఉన్నాడు. ప్రవక్త యొక్క శిష్యుడు ఏం చేస్తున్నారంటండి? భయభక్తులు కలిగి ఉన్నాడు. ఆయన ఏ విధంగా జీవించాడో అని చెప్పి తనను గురించి తన భార్య సాక్ష్యం ఇస్తుంది. తన భార్య మాట్లాడుతున్నప్పుడు నీ భర్త గురించి నువ్వు చెప్తావులే, నాకు తెలియదా అని చెప్పి అనలా కదండి. ఆయనకు కూడా తెలుసు. మౌనంగా ఉన్నారంటే ఈ లోకంలో ఒక మాట అన్నారు, మౌనం అంగీకారం అంటుంటారు కదండి. కొంతమంది అర్ధాంగీకారం అంటారు,
అంగీకారం అంటారు. ఏదేమైనప్పటికీ కూడా ఆయన మౌనంగా ఉన్నాడంటే నిజమే అని ఆయన కూడా సమ్మతించటాన్ని మనం చూస్తున్నాం. మరి మన భక్తి గురించి మన కుటుంబం ఏ విధంగా సాక్ష్యం ఇస్తుంది, మన సాక్ష్యాన్ని మనం ఏ విధంగా కాపాడుకోగలుగుతున్నాం మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఆ తర్వాత మనం చూసినట్లయితే ఈ ఇద్దరు కుమారులను కూడా ఇట్లా ఉన్నది అని చెప్పి పాత నిబంధన కానీ కొత్త నిబంధన కన్నా అపవాది చేత చెరబట్టబడినటువంటి మన యొక్క జీవితాల్లో దేవుని చెంతకు వెళ్ళినప్పుడు విడుదలను పొందుకుంటాం. ఆ తర్వాత ఆయన దగ్గరకు వచ్చినప్పుడు రాజులు రాసిన 2వ గ్రంథము 2వ రాజుల గ్రంథము 4:2లో మనం చూసినట్లయితే అక్కడ ఎలీషా ప్రవక్త, ఎలీషా నా వల్ల నీకు ఏమి కావాలి? దేవునికి స్తోత్రం, హల్లెలూయా కదండి. ఆయన అడుగుతున్నారు, 2వ మాట అడుగుతున్నారు, నీ ఇంటిలో ఏమి ఉన్నదో నాకు చెప్పు కదండి. ఒకటేం చెప్తున్నారు, నీకేం కావాలి. 2 నీ ఇంట్లో ఏమున్నది. ఒకటి మనం ఆలోచన చేసినట్లయితే ఈ శిష్యుని భార్యతో చెప్తున్నటువంటి మాట నీకేమి కావాలి. యేసుక్రీస్తు ప్రభువారు కూడా ఈ యొక్క రాత్రికాల సమయంలో మనల్ని అడుగుతున్నారు. ఏమని అడుగుతున్నారు? నీకేం కావాలి. మనం చెప్తాం, ఇంత పెద్ద లిస్ట్ చెప్తాం కదండి. ఏమని? మా పిల్లలకి ఆరోగ్యాలు కావాలి, చదువులు కావాలి, జాబులు కావాలి కదండి, మంచి భవిష్యత్తు కావాలి, అలాగే ఒక ఇల్లు, ఇంకా వగైరా వగైరా వగైరా, పాడి పంట పొలాలు స్థలాలు, ఇవన్నీ మనుషులుగా కోరుకుంటూ వస్తుంటారు. కానీ దేవుని చెంత మనం కోరుకునవలసినటువంటి విషయం ఏంటంటే అక్కడ 2వ మాటలో మనకు అర్థమవుతున్నటువంటిది, నీ ఇంటిలో ఏమున్నది. దేవుని చెంతకు వచ్చిన మన జీవితాల్లో మన ఇల్లు అనంటే ఇది కుండ కదండి. కుండ గురించి మనం ధ్యానం చేసుకుంటున్నాం కదా. ప్రతి మనిషి ఏ కుండతో నింపబడి ఉండాలి? నూనెతో నింపబడి ఉండాలి. ఇక్కడ ఏం చెప్తున్నటువంటి మాట, తన భర్త భయభక్తులు కలిగి ఉన్నాడు, తన జీవితాన్ని తన భక్తిని నమ్మకంగా కొనసాగించి ముగించారు. అయితే పిల్లల విషయము పరమ తండ్రికి అప్పచెప్పింది. అంత మాత్రమే కాదు, తనంటుంది, అయ్యా నేను నూనె కుండను కలిగి ఉన్నాను. నూనె కుండ దేనికి సాదృశ్యంగా ఉందో కొన్ని మాటలు మనము ధ్యానం చేసుకుంటూ మనం ముందుకు కొనసాగుదామండి. ఇక్కడ మనము చూస్తున్నట్లయితే నూనె కుండ 4 విషయాలు మనము చూడగలుగుతుంటాం. మొట్టమొదటిది దేవుని ఆత్మకు సాదృశ్యంగా కనబడుతూ ఉన్నది. ఏంటండి? దేవుని ఆత్మకు సాదృశ్యంగా. అలాగే 2వది దేవుని అభిషేకానికి సాదృశ్యంగా. 3వది దేవుడు ఇచ్చేటటువంటి స్వస్థతకు సాదృశ్యంగా. 4వది దేవుడు మన నుంచి దేవుని నుంచి ఇతరుల నుంచి మనము సాక్ష్యము కలిగినటువంటి వారంగా జీవించాలి అని చెప్పి, అందుకని దేవుని వాక్యంలో మనం ఈ మాటలను క్లుప్తంగా మనం ధ్యానం చేసుకుని ముందుకు కొనసాగుదాం. మొట్టమొదటి మాట మనం చూస్తున్నట్లయితే దేవుని ఆత్మ చేత మనం నడిపించబడాలి. అందుకనే మత్తయి సువార్త 25వ అధ్యాయంలో మనం చూస్తే 1 నుంచి 13 వరకు అక్కడ 10 మంది కన్యకలు మనకు కనబడుతూ ఉంటారు. ఎంతమంది కన్యకలండి? 10 మంది. ఈ ఉపమానము చిన్నపిల్లల నుంచి సండే స్కూల్లో నేర్పిస్తూ వస్తుంటారు. గడిచిన దినాల్లో నేను యూట్యూబ్లో ఒక ధారావాహిక లేకపోతే ఒక నృత్య ప్రదర్శన చూస్తూ వచ్చాను దీని గురించి. దాంట్లో ఈ 10 మందికి 10 రకాల పేర్లు పెట్టారు. అవి నాకు చాలా సంతోషాన్ని ఇచ్చింది. మన యొక్క భక్తి జీవితాలకు కూడా అది మేలుకరం. ఆ మాటలను మనము ధ్యానం చేసుకుంటూ మనం ముందుకు కొనసాగుదాం. మొట్టమొదటిగా మనం చూసినట్లయితే బుద్ధిగల కన్యకలుగా మన దేవుని ఆత్మ చేత నూనె చేత మన సిద్ధలను మనం వెలిగించుకునేటటువంటి వారు ఎలా ఉండాలి అనే మాటను మనం చూస్తే మొట్టమొదటిది వందన. మొట్టమొదటి కన్యక పేరు ఏంటంటండి? వందన. వందన అనేటటువంటి మాటకు కృతజ్ఞత అని మనము చెప్పుకోవచ్చు. ఈనాటి దినాల్లో కృతజ్ఞత లేకుండా దేవుని నిందించేటటువంటి వారిని మనము చూస్తూ వస్తున్నాం. దేవుని సన్నిధికి వచ్చినప్పటికీ కూడా మన గురించి మన అవసరతల గురించి చెప్పేటటువంటి వారే కానీ కృతజ్ఞత కలిగి దేవుని స్తుతించేటటువంటి వారు. మనం ప్రార్థన చేయమన్నప్పటికీ కూడా కృతజ్ఞతతో ప్రారంభించాలి. దేవా, నువ్వు ఇచ్చిన ఈ క్షేమము భద్రతను బట్టి నీకు కృతజ్ఞత అని చెప్పగలిగేటటువంటి స్థితిలోనికి మనం ఇంకా ముందుకు కొనసాగాలి. దేవుని స్తుతిస్తేనంటండి మన స్థితి మారుతుంది అనేటటువంటి మాట కృతజ్ఞత ద్వారా. అందుకనే 10 మంది
కుష్ఠరోగులు మనము చూసినట్లయితే వారు 9 మంది వెళ్ళిపోయారు, ఒక్కతనే వెనక్కి వచ్చాడు కృతజ్ఞత కలిగి. ఈనాటి దినాల్లో కూడా 199 మంది దేవుని నుంచి మేలు పొందుకుంటున్నారు, దేవుని నుంచి ఆశీర్వాదాలు పొందుకుంటున్నారు. కానీ కృతజ్ఞత కలిగి దేవుని సన్నిధిలో నిలిచేటటువంటి వారు, సాకులు చెప్పేటటువంటి వారు చాలామంది, మాకు పని అవ్వలేదు, మాకు జాబ్ ఉంది, పిల్లలు ఉన్నారు, లేకపోతే ఆరోగ్యం లేదు, నడవలేము, కూర్చోలేము, నుంచోలేము, ఇంకా కానీ మరి మన పరిస్థితుల్లో మన పనులన్నీ మనం చేసుకుంటాం కదండి. వాటన్నిటికీ వచ్చేటటువంటి బలము, శక్తి, సమయము వీటికి మాత్రము ఉండదు. దేవుని సన్నిధిలో కనబడవలసినటువంటి 2.5 గంటలు కనబడటానికి, కృతజ్ఞత చెల్లించడానికి చాలా ఇబ్బంది పడేటటువంటి పరిస్థితులు మనము చూస్తూ వస్తుంటాం. కాబట్టి ప్రతిదినము కూడా మనము దేవునికి కృతజ్ఞత చెల్లించేటటువంటి వారిగా, ఈ ఆయుష్నిచ్చినందుకు, ఈ భద్రతనిచ్చినందుకు, మరి ముఖ్యంగా యెహోవా దేవుడుగా గల జనులు ధన్యులు. ఈ లోకంలో ఎంతో మందికి లేదండి ఈ భాగ్యం. మనం ఏ యోగ్యత ఉందని, ఏ అర్హత ఉందని, ఏ మంచి ఉందని, ఏ విధంగా దేవుని కోసం మనం పాటుపడగలుగుతున్నామని, కానీ ఆయన ఉచితమైన కృపతో మనను ప్రేమించి భాగ్యాన్ని ఇచ్చారు. దేవుని కృపను మనము దుర్వినియోగపరచుకోకూడదు. దేవునికి కృతజ్ఞత కలిగి ప్రతిదీ, అందుకని మనము తినేనను తాగినను దేవుని మార్గము మనం చేయాలి అని చెప్పి లేఖనం ద్వారా మనకు అర్థమవుతూ వస్తున్నది. ఆ తర్వాత మనము చూసినట్లయితే కీర్తించడం, దేవుని కొనియాడటం కదండి. సహస్రనామాలు ఇట్లా చాలానే వింటూ వస్తుంటాం, ఎంత కొనియాడగలము. అందుగా దావీదు మహారాజు కూడా నిన్నటి సమయంలో మనం విన్నాం కదండి స్తుతి గురించి. స్తుతి దేవుణ్ణి ఎంతగానో స్తుతించారు దావీదు మహారాజు అని చెప్పి మనం కూడా ధ్యానం చేస్తుంటాం. 3 సార్లు ప్రార్థించారని, 7 సార్లు దేవుని స్తుతించారని, ఎంతో ఆయన కీర్తనలన్నిటిలో కూడా మనము చూసినట్లయితే, దేవా నీవు నన్ను నిర్మించిన విధానం చూడగా నాకు భయమును ఆశ్చర్యము కలుగుచున్నది. నా ప్రాణమ యెహోవాను సన్నుతించుము, నా అంతరంగమునున్న నా సమస్తము యెహోవా నామమును సన్నుతించుము, ఆయన చేసిన ఉపకారములు దేనిని మరువకుము అంటూ తన ప్రాణముతో కూడా ఆయన సెలవిచ్చుకోవడాన్ని మనం చూస్తుంటాం. ఇలా చూసినట్లయితే ఆయన ఎంతగానో స్తుతి తన జీవితంలో కీర్తనలన్నిటిలో కూడా చాలా వరకు స్తుతే మనకు కనబడుతూ వస్తుంటది. కాబట్టి మనము కూడా ఆయన ఏమై ఉన్నాడో స్తుతించాలి, ఆయన చేసిన మేలును బట్టి కృతజ్ఞత చెల్లించాలి, ఆయన ఏమై ఉన్నాడో గ్రహించి స్తుతించాలి కదండి. దేవుని గురించిన స్తుతి అని అంటే మనకి చేసిన మేలును బట్టి స్తుతి కాదు, కానీ ఆయన ఏమై ఉన్నాడో స్తుతి చెల్లించాలి. ఇది 2వ విషయము. బుద్ధిగల కన్యక అంటే ఆ సిద్ధిలో ఉండవలసింది, దేవుని ఆత్మచేత నింపబడినటువంటి కుండలో ఉండవలసిన నూనె యొక్క లక్షణము మొట్టమొదటిది కృతజ్ఞత కలిగి ఉంటుంది, 2వది స్తుతిస్తుంది, 3వది మనం చూసినట్లయితే దేవప్రియ అంటే దేవునికి ప్రియమైనటువంటి పిల్లలుగా, మీ దేవుని ప్రియమైన పిల్లల వలె అన్న మాటను మనం పత్రికల్లో చూస్తూ ఉంటాం, ఎఫెసీ పత్రికలో మనం చూస్తుంటాం. దేవునికి ఇష్టమైన పిల్లలుగా మనం మార్చబడాలి. అంత మాత్రమే కాదు, కరుణ చూపించేటటువంటి వారిగా. అందుకని ఒక భక్తులు ఈ పాట రాశారు, దయగల వారిపై దయ చూపించును, కఠినుల ఎడల వికటము చూపును, దయగల వారిపై దయ చూపించును, కఠినుల ఎడల వికటము చూపును కదండి. మనము కరుణ వాత్సల్యతతో దేవుడు మన ఎడల చూపుచున్న కరుణ కలిగినటువంటి వారిగా, మనము ఇతరులను కూడా కరుణించేటటువంటి వారిగా, వారి ఇబ్బందుల్లో పరామర్శించేటటువంటి వారిగా, వారిని ధైర్యపరిచేటటువంటి వారిగా మనము ఉంటూ ఉండాలి. అదే 25వ మత్తయి సువార్త 25వ అధ్యాయంలో మనము చూసినట్లయితే క్రిందికి వెళ్ళేసరికి అక్కడ కొన్ని మాటలు మనకు కనబడుతుంటాయి. నేను దప్పికొని ఉన్నాను, నాకు దాహం ఇవ్వలేదు, నేను ఆకలి కొని ఉన్నాను, నాకు ఆహారం పెట్టలేదు, నేను వస్త్రహీనుడనై ఉన్నాను, నాకు వస్త్రమును ఇవ్వలేదు. ఈ విధంగా కొన్ని మాటలు, నన్ను మీరు చేర్చుకోలేదు, నేను దిగంబరిగా ఉన్నాను, నన్ను చేర్చుకోలేదు, ఇట్లా కొన్ని మాటలు. ఆ తర్వాత చేర్చుకున్న వారిని గురించి చెప్తూ ఉంటారు కదా, నన్ను చేర్చుకుని ఉన్నావు, నేను ఇలా ఉన్నప్పుడు నా తండ్రి చేత ఆశీర్వదించబడిన వారులారా నా కుడివైపు రండి అని చెప్తున్నారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మనము కరుణించేటటువంటి వారిగా, ఇతరులను ఆయన ఏ విధంగా వస్తారు కదండి.
నిన్ను వలే నీ పొరుగు వారిని ప్రేమించండి. దేవుణ్ణి ప్రేమించటమే కాదు, మనల్ని వలే మన పొరుగు అని. మన పొరుగు వారు ఎవరు? ఒక రకంగా మనం ఆలోచన చేస్తే వారు కూడా దేవుని స్వరూపమే కదండి. ప్రతి మానవుడు కూడా దేవుని స్వరూపమే కదండి. అందుకని కుంటివారిని, గుడ్డివారిని, అంగవైకల్యం గల వారిని నిందించకూడదు. నీ సృష్టికర్తను నిందించినట్టే అన్న మాటను కూడా లేఖనంలో మనం చూస్తాం. ఎత్తును బట్టి, పొడుగును బట్టి, లావును బట్టి, సన్నమును కదండి. ఈ మధ్య ఈ కామెంట్స్ ఎక్కువైపోతూ ఉన్నాయి. బాడీ షేమింగ్ చేస్తున్నారు ఎక్కువ మంది. కాబట్టి ఇవి మనం దైవ భక్తులుగా, దేవుని ఆరాధించేటటువంటి వారిగా, అవతల వారు దేవుని బిడలే, దేవుని స్వరూపమే అని చెప్పి వారు ఉన్నటువంటి ఇబ్బందుల్లో మనం పరామర్శించేటటువంటి వారిగా, వారిని ధైర్యపరిచేటటువంటి వారిగా, ఆదరించేటటువంటి వారిగా ఉంటూ ఉండాలి. నాటి దినాల్లో అటువంటి పరామర్శలు చాలా తక్కువైపోతున్నాయండి, చాలా తక్కువైపోతున్నాయి. కనీసం ప్రార్థనా సహకారం కూడా అందించేటటువంటి వారు తగ్గిపోవడాన్ని మనం చూస్తూ వస్తున్నాం. కాబట్టి ఇక్కడ మనం చూస్తున్నట్లయితే 4వ వ్యక్తి ఎవరండి? కరుణ కలిగినటువంటి వ్యక్తిగా ఉండాలి. 5 ప్రార్థిత, అంటే ప్రార్థన చేయాలి. దేవుని సన్నిధిలో మనం చాలా రకాల ప్రార్థన మనం చూస్తాం. ప్రార్థన చేయకపోవడం కూడా పాపమే అంటండి కదండి. సమూయేలు భక్తుడు చెప్తాడు, నా మట్టుకు నేను మీ గురించి ప్రార్థన చేయకపోతే యెహోవాకు విరోధంగా నేను పాపము చేసిన వాడను అవుతాను అని చెప్పి ఆయన చెప్పటాన్ని మనం చూస్తూ వస్తున్నాం. ప్రార్థన చేయకపోవడం కూడా పాపమే. మన యొక్క జీవితంలో నేనేం చేస్తున్నాను, నాకు సమయం లేదు అని చెప్పి ప్రార్థన నిర్లక్ష్యం చేసిన ప్రార్థనలో మనం చూసినట్లయితే అనేకమైనటువంటి వాక్యాలు మనం చూస్తాం. ఎడతెగగా ప్రార్థన చేస్తారు, పెందల కాడిని ప్రార్థన చేస్తారని, ఇట్లా చాలా వాక్యాలు మనకు కనబడుతూ వస్తుండే. ప్రార్థన చేయగా సూర్యుడాను గిబియోన్లో, చింతడాను అయ్యారంలో ఆగిపో అంటే అక్కడ కార్యము జరిగిందని ఏలియా ప్రార్థన చేస్తే 3.5 సంవత్సరాలు వాళ్ళు కూడా మన వంటి స్వభావం కలిగిన మనుషులే అన్న మాటను మనం చూడగలుగుతున్నాం. ప్రార్థన సూరకార్యాలు జరిగిస్తుంది. ఇవన్నీ మనం చెప్తాం కానీ కొన్ని సందర్భాల్లో వింటూ వస్తాం, కానీ అది అన్వయించుకోవడానికి, దాని ప్రకారం జీవించడానికి, దాన్ని మనము ప్రాక్టీస్ చేసుకోవడానికి అది కొంచెం కష్టంగానే అనిపిస్తుంది. ఏం చెప్తామో, ఎవరున్నారు? అందుకనే నేను అనుకుంటాను, నాకు విగ్రహారాధన తెలియదు, కానీ ఏదో ఒక విగ్రహం ఉంటే దాని దగ్గరకు వెళ్ళి దానికి మొర్రపెడతా వస్తారేమో అని చెప్పి నా ఊహ. అది కరెక్ట్ కాదు. దేవుడు ఆత్మస్వరూపి కనుక ఆరాధించేవారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించాలి. చాలా సందర్భాల్లో పెదవులతో ఆరాధించేటటువంటి వారు ఉంటారు, వారి హృదయము చాలా దూరముగా ఉంటూ ఉంటుంది. మనుష్యుల కోసం ముఖస్థుతి చేసేటటువంటి వారిని మనం చూస్తూ వస్తుంటాం. ఇది సరైనటువంటి భక్తి కాదు. అందుకని ఇక్కడ మనం చూస్తున్నట్లయితే మొట్టమొదట నూనె కలిగినటువంటి వారిగా, నూనె కుండగా ఉన్నటువంటి మన జీవితాల్లో దేవుణ్ణి కృతజ్ఞత కలిగి ఉండాలి. 2 దేవుని స్తుతించాలి. 3వది దేవునికి ఇష్టమైన వారిగా ఉండాలి. 4వది మనము దేవుని సన్నిధిలో కరుణ కలిగినటువంటి వారిగా, దేవుని గుణలక్షణమును కనుపరిచేటటువంటి వారిగా, 5వ విషయాన్ని మనం చూస్తున్నట్లయితే మనము ప్రార్థించేటటువంటి వారిగా ఉండాలి అని చెప్పి ఈ బుద్ధి గల కన్యకల నుంచి వారి దివిటీలు నూనెను సిద్ధపరచుకున్నటువంటి కన్యకల గురించి మనము తెలుసుకుంటూ వచ్చాం. అయితే మిగతా 5 కన్యకలను కూడా మనం జ్ఞాపకం చేసుకుంటే అక్కడ ఆకర్షిత కదండి, జనాలను ఆకర్షించేటటువంటి విధంగా ఈ లోకంలో. అందుకనే ఈనాటి దినాల్లో బ్యూటీ పార్లర్ బాగా పెరిగిపోతూ వస్తున్నాయి కదండి. అన్నీ పెరిగిపోతున్నాయి. ఆకర్షించాలి మనుషులను ఆకర్షించేటటువంటి విధంగా ఉండటానికి వారిని ఎంత ఇదిగా చక్కగా రూపుదిద్దుకోవాలో తీసుకుంటున్నారు. కానీ ఆత్మను రూపుదిద్దుకోవడానికి నా నూనెను నేను సిద్ధపరచుకోవాలి అని చెప్పి, లేకపోతే ఆ రూపాన్ని ఇచ్చినటువంటి దేవునికి కృతజ్ఞత కలిగేటటువంటి వారు చాలా తక్కువ మంది కనబడుతూ వస్తున్నారు. అందుకనే మనం చూసినట్లయితే సామెతల గ్రంథము 31వ అధ్యాయము 30వ వాక్యంలో మనము చూస్తే, అందం మోసకరము, సౌందర్యం వ్యర్థము, యెహోవా యందు భయభక్తులు కలిగినటువంటి స్త్రీ కొనియాడబడుతుంది అనేటటువంటి మాటను మనం చూడగలుగుతూ వస్తున్నాం. దేవుని యందు భయభక్తులు కలిగి, గత వారంలో చెప్పుకున్నట్లు లేయ జబ్బు కళ్ళు కలిగినదే కానీ ఓటికొండగా ఉన్నదే, తృణీకరించబడిందే కానీ
తన గురించి ఇప్పటికీ కూడా మనము చెప్పుకుంటూ వస్తూ ఉన్నాము రూపాన్ని. అందుకనే యేసుక్రీస్తు ప్రభు యెషయా గ్రంథంలో మనము చూసినట్లయితే మనుషులు పైరూపములు లక్ష్య పెడతారు, కానీ నేను అంతరంగాన్ని కోరుకునేటటువంటి వారను అని దేవుని వాక్యం ద్వారా మనకు అర్థమవుతూ ఉన్నది దావీదు మహారాజుని అభిషేకిస్తున్నటువంటి సందర్భంలో. కాబట్టి మనం ఆలోచించేద్దాం, మన రూపం ఎలా ఉన్నది అనేది కాదు, కానీ దేవునికి ఇష్టమైనటువంటి మన అంతరంగ స్వభావము దేవునికి ఇష్టమైన మృదువైనట్టు సాధువైనట్టు అక్షయ అలంకారం చేత మనం నింపబడాలి అని చెప్పి లేఖనం ద్వారా మనకు అర్థమవుతుంది. రెండవది మనం చూసినట్లయితే మృదుభాషి, చక్కగా మాటలతో ఆకర్షించేస్తూ వస్తూ ఉంటారు కదండి. ఈ మాటలు చాలా అందంగా చాలా ఆకర్షణీయంగా ఉన్నాయి. ఇందాక మనం చెప్పుకున్నట్లు అపవాది మాటలు ఇది నిజమా అని చెప్పి ఆకర్షణీయంగా లోకంలోనికి ఆకర్షించుకునేటటువంటి సందర్భాలు, లోక మాటలతో లోక చెలోక్తులతో లోక సంబంధమైనటువంటి ఇచ్చలతో మనుషులు చెలరేగిపోయేటటువంటి దినాల్లో మనము ఉంటూ వస్తున్నాం. కొన్ని సందర్భాల్లో మందిరములో దేవుణ్ణి ఆరాధించేటటువంటి బిడ్డలకు బయట ఉన్నటువంటి బిడ్డలకు పెద్ద వ్యత్యాసము కనబట్టలేదండి. కాబట్టి మనం ఆలోచన చేసుకుందాం, దేవుని సన్నిధిలో ఉన్నటువంటి మనము ఎలా ఉంటున్నాం, మన మాట ఎలా ఉంటుంది, మన మాట కృపాసహితంగా ఉప్పు వేయబడినదిగా ఇతరులకు దేవుని వైపు నడిపించేటటువంటిదిగా. అందుకు ఇంకొక మాట కూడా అంటారు, నువ్వు మాట్లాడినప్పుడు సత్యమును మాట్లాడాలి. సత్యము అంటే ఏసే సత్యము, దేవుని వాక్యమే సత్యము కదండి. మన మాటల్లో ఎంతవరకు దేవుని గురించి మనం మాట్లాడుకుంటూ వస్తున్నాం? చాలా తక్కువ. ఈ సంబంధమైనటువంటి విషయాల్లో చాలా ఎక్కువ. ఈ నాలుకంటండి భూ సంచారం చేస్తుంది. ప్రపంచంలో ఉన్న అక్కడ జరిగినాయి, ఇక్కడ జరిగినాయి, ఇది అది అది ఇది అందరి గురించి చెప్తారు, కానీ దేవుని వాక్యం గురించి ఒక ఫోన్ చేసినప్పుడు కానీ ఒక ఇద్దరు కలిసినప్పుడు కానీ మాట్లాడుకునేటటువంటి వారు చాలా తక్కువ. కానీ ఆ మాటలకు అబ్బా ఎంత ఎక్కువగా ఎంత అవి మళ్ళీ ఎంత రహస్యంగా ఇది తెలుసా ఇదంట అదంట ఎంత చక్కగా చెప్తారోనండి. ఇంకా ఇవి వెళ్ళిపోతూ ఉంటాయి, మైండ్ అంతా అవి నిండిపోతూ ఉంటాయి. అందుకని దేవుని వాక్యం అంటున్న మాట ఏంటంటే హృదయము నిండిన దాన్ని బట్టి నోరు పలుకుతుంది. మన హృదయంలో ఏ వార్తలు ఉన్నాయి, ఏ మాటలు ఉన్నాయి, దేవుని వాక్యం ఉంటే దేవుని వాక్యం బయటకు వస్తుంది. మన మాటలు చాలా కొద్దిగా ఉండాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. తర్వాత మనం చూసినట్లయితే ఇక్కడ సప్తవర్ణ, ఇంకొక వ్యక్తి పేరు మనం చూస్తే బుద్ధి లేని కన్య పేరు ఏంటండి సప్తవర్ణ. అంటే ఒక రకంగా చెప్పాలంటే ఓసర వెళ్ళి మనస్తత్వం. ఓసర వెళ్ళి ఎక్కడికి వెళ్తే అది రకరకాలుగా రంగులు మార్చేస్తూ ఉంటుందంటే, అలాగే మనుషులు కూడా ఎక్కడికి వచ్చి మేము ఫలానా అండి ఫలానాము, మాకు ఇది మాకు అది, ఇంకొక చోటుకు వెళ్ళి అక్కడ అది, ఇంకో చోటుకు వెళ్ళి ఎక్కడికి వెళ్ళి ఎక్కడ చెప్పే మాటలు, ఎక్కడ మాట్లాడేటటువంటి మాటలు అక్కడ మాట్లాడి వారి బ్రతుకులో ఒక స్థిరత లేనటువంటి వారి ఆత్మను వారే ఆ చేతులారా వారు నశింపచేసుకునేటటువంటి వారిగా ఉండటాన్ని మనం చూస్తున్నాం. యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి వచ్చి మన రుణములను బాపటానికి, మనను మహిమైశ్వర్యంలోనికి నింపడానికి ఆయన ఆత్మను మనలో ఉంచితే, ఆ నూనెను పోస్తే, ఆ నూనెను కాపాడుకుని ఇంకా భద్రము చేసుకుని దాన్ని వృద్ధి పొందించుకోవడానికి బదులు చేస్తున్న పని ఏంటంటే ఉన్నది కూడా పక్కన పడేసి కొడిగట్టినటువంటి జీవితాల్లో వెళ్ళిపోవడం ఆత్మీయ స్థితిలో చాలా బాధాకరమైనటువంటి విషయం. ఇక్కడ నూనె కుండ ఏ విధంగా ఉన్నది? ఈ నూనె మంచి నూనెగానే ఉన్నదా, లేకపోతే ఉపయోగము లేనటువంటి బుద్ధి లేని కన్యకల వలె ఆ నూనెను మనం ఉపయోగిస్తూ వస్తున్నాము? ఇంకొక మాటను మనం చూసినట్లయితే ద్విమనస్క. దేవుని దగ్గరకు వస్తారు, మళ్ళీ లోకంలో కూడా కొన్ని పనులు చేసేటటువంటి వారిని మనం చూస్తుంటాం. అందుకని ద్విమనస్కుడు భూమి మీద ఏది స్వతంత్రించుకుంది. యాకోబు పత్రికలో మనం చూస్తాం, గాలి చేత రేపబడినటువంటి పుట్టువలే వారు ఆలోచనలు, వారి తలంపులు, వారి పనులు, వారి ఉద్దేశాలు ఉంటాయి అనేది లేఖనం ద్వారా మనకు అర్థమవుతూ వస్తున్నది. కొంత లోకము, కొంత దేవుడు, కొంత భక్తి కదా. ఒక పాటను రాశారు, బడిలోన మొత్తయ్య గుడిలోన మత్తయ్య, సగం 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 జీవితం అంతా సగం సగం అని చెప్పి ఆ పాటను వింటూ వస్తాం కదండి. గుళ్ళో ఒక పేరు, బడిలో ఒక పేరు,
సగం అటు సగం ఇటు సగం ఇటు సగం, ద్విమనస్కు, దేని మీద మనస్సు నిలకడలేనటువంటి స్థితి, చల్లగానే వెచ్చగా నిలువెచ్చని స్థితిలో ఉంటే దేవుని చేత ఉమ్మివేయబడతావు అని చెప్పి ప్రకటన గ్రంథంలో 2వ అధ్యాయంలో మనం చూస్తూ వస్తుంటాం. అయితే ఇక్కడ మనుషులు ఎలా ఉన్నారంటే దేవుని సన్నిధికి వస్తుంటారు, మా బంధువులు కదండి, మా చుట్టాలు కదండి, మా ఇది కదండి, ఖచ్చితంగా వెళ్ళాలి, పరామర్శించాలి, రావాలి. కానీ దేవునికి విరోధమైన వాటిలో మనం పాలు పంపులు పొందకూడదు. ఇటు సమయంలో మనం ఆలోచన చేసుకున్నాం. అలాగే కొన్ని పనులు దేవుని సన్నిధిలో చేస్తారు, అలాగే అవతలు కూడా చేస్తుంటారు. నేను ఈ మధ్యకాలంలో ఒక వివాహాన్ని చూశాను. ఇటు క్రైస్తవ వివాహం చేశారు, అదే రోజు సాయంత్రం మళ్ళీ హిందూ వివాహం చేశారు. వారు గొప్ప సేవకుల కుటుంబం. ఏమని చెప్పగలుగుతామండి? ఏంటి విశ్వాసం, ఏంటి భక్తి, ఎక్కడికి పోతుంది మన భక్తి? పేరు గొప్ప ఊరు దెబ్బ అనేటటువంటి పరిస్థితుల్లో వెళ్ళిపోతున్నటువంటి మన భక్తిని మనం కాపాడుకోలేక కొడుగట్టినటువంటి ద్విమనస్సు కలిగినటువంటి పరిస్థితుల్లో ఇంకా సమాజానికి మనం ఏమి చెప్పగలుగుతాం చెప్పండి ఒకసారి? అందుకని నలుగురు ఎవ్వరు లేకపోయినా పర్వాలా, ఒంటరిగా దేవునితో ఉంటే చాలు. అందుకని దేవుని వాక్యము అంటది కదా, వారిలో ఒంటరి అయిన వాడు 1000 మంది. ఒకవేళ ఒప్పుకోలేదు దేవుని కోసం, దేవుని సన్నిధిలో దేవుని చిత్తం కోసం మనం ప్రార్థన చేసినప్పుడు దేవుడు తన ఉన్నతమైన ఉద్దేశాన్ని మన పక్షంగా నెరవేరుస్తారు. ఆయన ద్వారములు తెలిస్తే మూయగలిగిన వాడు, ఆయన ద్వారం మూస్తే తీయగలిగిన వాడు ఎవరు లేరు. కానీ ఈ లోకంలో 2 మనస్తత్వాలు కలిగి 2 విధాలుగా జీవించేటటువంటి భక్తి వల్ల ఉపయోగం లేదు. ఇతరులకు మనము హాస్యాస్పదంగా దేవుణ్ణి మరలా సిలువ వేసినటువంటి వారిగా మనం ఉంటాము అనేటటువంటిది అర్థమవుతూ వస్తున్నది. ఆ తర్వాత మనం చూసినట్లయితే లోకప్రియ, లోకం అంటే చాలా ప్రియమైనది, చాలా ఇష్టమైనది కదండి. అందుకని దేవుని వాక్యంలో మనకు ఉంటుంది ఏమనంటే, లోక వార్తల కోసము చెవి కోసుకుంటారంటే. కాబట్టి ఈ విధంగా నూనె ఉంది కుండలో, కానీ ఏ విధంగా ఉపయోగిస్తున్నారు? మనసుందా? లోక వార్తలు ఉన్నాయా? లేకపోతే చెప్పబడినట్లుగా ఓసర వెళ్ళి మనస్తత్వాలు కలిగి ఉన్నాయా? మృది భాష, ఇతరులు బాగా వీళ్ళంత భక్తిపరులు ఉండరు, వీరంత విశ్వాసం ఉండదు, వీరంత నమ్మకం ఉండదు, అమ్మో అన్నట్టుంటది. కానీ వెనకాల ఏమీ కూడా వారు దేవునికి ఇష్టమైన విధంగా వారి సాక్ష్యం అనేది కనబడదు. ఆ తర్వాత మనం చూసినట్లయితే ఈ లోక అందము కోసము మనం ప్రాకులాడకూడదు, కానీ అటువంటి నూనె మన యొక్క కుండలో ఉండకూడదు. మన కుండలో ఉండవలసినటువంటి నూనె దేవునికి కృతజ్ఞత కలిగిన నూనె, దేవుని స్తుతించేటటువంటి నూనె, దేవునికి ప్రియమైనటువంటి నూనె, కరుణ కలిగినటువంటి మనస్సు కలిగినటువంటి నూనె. అంత మాత్రమే కాదు, మనం ప్రార్థించేటటువంటి నూనెను మనం సంపాదించుకోవాలి. యేసుక్రీస్తు ప్రభువారు కూడా ఇప్పుడు కూడా అంటండి, రోమపత్రిక 8వ అధ్యాయంలో మనం చూస్తాం, యేసుక్రీస్తు ప్రభువు తండ్రి పార్శ్వమున కూర్చుని ఆత్మ ఉత్సరింప సఖ్యంగా అని మూలుగతో విజ్ఞాపన చేస్తుంది అన్న మాటను మనం చూస్తాం. కుడి పార్శ్వమున కూర్చుని ఆయన ఇంకనూ విజ్ఞాపన చేస్తున్నారు. ఆయన ఈ లోకంలో ఉన్నప్పుడు పెందల కాడనే లేచి, అంటే ఇంకా తెల్లవారకు ముందే చీకటి ఉండగానే అన్న మాటను కూడా మనం చూస్తున్నాం. ప్రార్థన విశ్వాస జీవితానికి చాలా ప్రాముఖ్యమైనది, ఊపిరి లాంటిది. కాబట్టి మనము ఖచ్చితంగా మన ప్రార్థన సమయాలను హెచ్చించుకునేటటువంటి వారిగా మనం ఉంటూ ఉండాలి. ఆ తర్వాత మనం చూసినట్లయితే, అందుకే ఆ విధంగా మనము నూనెను నింపుకుంటే మనం ఏం చేయబడతామంటే, రోమపత్రిక 8వ అధ్యాయం 14వ వాక్యంలో, దేవుని ఆత్మచేత ఎందరూ నడిపింపబడుదురో వారందరూ దేవుని కుమారులై ఉందురు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈ విధంగా స్తుతించటం, ఈ విధంగా కృతజ్ఞత కలిగి ఉండటం, కరుణ చూపించటం, దేవునికి ప్రియమైన వారిగా ఉండటం, ప్రార్థించేటటువంటి నూనెతో మన జీవితాలను నింపుకున్నప్పుడు అంత మాత్రమే కాదు, ఆ వాక్యంలో మనం చూసినట్లయితే, నువ్వు ఎంతమంది దగ్గరకు వెళ్ళగలవో అంతమంది దగ్గరికి వెళ్ళి ఎరువు తెచ్చుకో, ఈ నూనెను కూడా పోయి కదండి. మరి ఎరువు తెచ్చుకుంటున్నారు, మరి ఏ నూనెను పోస్తున్నారు? గుడ్డివాడికి తోవ చూపించినట్టు అని చెప్పి వాక్యం ఉంటుంది. ఆ విధమైన నూనె బుద్ధి లేని కన్యకలు సిద్ధపరచుకున్నటువంటి నూనెను పోస్తున్నారా? బుద్ధి కలిగినటువంటి కన్యలు పోసేటటువంటి నూనెను పోస్తున్నారా? ఇది కూడా మనల్ని మనం పరిశీలన చేసుకోవాలి. ఇది ఎవరికి వారు వ్యక్తిగతమైన పరిశీలన, నాతో కూడా మినహాయింపు లేదు. వాక్యము 2 అంచుల ఖడ్గము, ఎవరికి వారు మనము పరిశీలన చేసుకునే బద్దులముగా
ఉంటూ ఉన్నాం. రెండవ విషయాన్ని మనం చూసినట్లయితే అభిషేకానికి సాదృశ్యముగా కనబడుతున్నది. సమూయేలు మొదటి గ్రంథము 16వ అధ్యాయము 12, 13 వాక్యాల్లో మనం చూస్తే, అతడు ఎర్రని వాడును చక్కని నేత్రములు గలవాడును చూచుటకు సుందరమైన వాడునై ఉండెను. అతడు రాగానే, నేను కోరుకున్నవాడు ఇతడే, నీవు లేచి వానిని అభిషేకించుమని యెహోవా సెలవేగా సమూయేలు తైలపు కొమ్ము తీసి వాని సహోదరుల ఎదుట వానిని అభిషేకించెను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. తైలముతో, నూనెతో అభిషేకించారు. ఈ లోకంలో కూడా సేవకులుగా, రాజులుగా అభిషేకించేటప్పుడు ఒలీవ నూనెతో అభిషేకిస్తారు అనేటటువంటిది మనకు తెలిసినటువంటి విషయమే కదండి. నూనె, ఒలివ నూనె లేకపోతే తైలముతో అభిషేకించాలి. ఇది కూడా అభిషేకానికి సాదృశ్యంగా, ఈ అభిషేకము కలిగినటువంటి వ్యక్తి ఎలా ఉంటారంటే, తర్వాత మాటలో మనం చూస్తాం, నాట నుండి యెహోవా ఆత్మ దావీదు మీదకు బలముగా వచ్చెను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎప్పుడైతే మనము దేవుని ఆత్మచేత మనం అభిషేకించబడేటటువంటి వారంగా, ఆ నూనెను మనం నింపుకునేటటువంటి వారంగా ఉంటాము, అప్పుడు బలంగా ఉంటామండి ఆత్మలో. అది ఏ పరిస్థితి అయినప్పటికీ కూడా, రాతి మీద కట్టబడినటువంటి ఇంటి వలె ఉంటాము, ఇసుక మీద కట్టబడినటువంటి ఈ ఇంటి వలె మనము ఉండము అనేటటువంటిది అర్థమవుతుంది. అందుకని ఇప్పటి కాల సమయంలో మనం ఎలా ఉండాలి అంటే, పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 9వ వాక్యంలో, అయితే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మును పిలిచిన వాని గుణాతిశయములు ప్రచురము చేయు నిమిత్తము ఏర్పరచబడిన వంశమును, రాజులైన యాజక సమూహమును, పరిశుద్ధ జనముగా, దేవుని సొత్తైన ప్రజలుగా ఉన్నారు. ఒకప్పుడు ప్రజగా ఉండక ఇప్పుడు దేవుని ప్రజ అయితిరి. ఒకప్పుడు కనికరింపబడక ఇప్పుడు కనికరింపబడిన వారు అయితిరి. మనం ఎలా ఉండాలంటే ఇప్పుడు దేవుని నూనెతో నింపబడిన మనము ఆ రోజుల్లో రాజులను అభిషేకిస్తారు. ఇప్పుడు మనం రాజులం కాదు కదా అంటే, లేఖన భాగంలో పేతురు భక్తుడు గారు చెప్తున్నటువంటి మాట, మనం రాజులైన యాజక సమూహము. అలా ఎలా చేయబడ్డాము? చీకటిలో నుంచి, ఆ రుణములో నుంచి, ఆ అవిధేయతలో నుంచి, ఆ పాపములో నుంచి, ఆ శాపములో నుంచి, ఆ బలహీనతల్లో నుంచి మనము బయటికి వచ్చి దేవుని చేత, దేవుని కృప చేత, ఆయన సిలువ మరణము చేత, ఆయన సిలువలో కొట్టివేయుట చేత మనము దేవుని సన్నిధిలో రాజులైన యాజక సమూహంగా చేయబడ్డాము అనే మాట. ఒకప్పుడు మనం ఎలా ఉన్నామంటండి? ప్రజగా లేమంట, దేవుని ప్రజలుగా లేమంట. కానీ ఇప్పుడు దేవుని ప్రజలము. ఒకప్పుడు కనికరింపబడలేదు, ఇప్పుడు కనికరింపబడ్డాము. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవుని ఆత్మచేత మనము నడిపించబడినప్పుడు ఆ 10 మంది కన్యకల్లో బుద్ధి కల కన్యకల వలె ఉంటే మనం దేవుని కుమారులుగా, దేవుని కుమార్తెలుగా మార్చబడతాం. రెండో విషయము, దేవుని చేత, దేవుని ఆత్మ చేత చీకటిలో నుంచి, పాపంలో నుంచి మనం బయటకు వచ్చినప్పుడు మనము దేవుని చేత కనికరించబడి దేవుని ప్రజలుగా ఉంటాం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నూనె ఉంది, నూనె ఉంది, నూనె ఉంది అనుకోవటం కాదు. నేను దేవుని నమ్ముకున్నాను, ప్రార్థన చేస్తున్నాను, వాక్యం చదువుతున్నాను, నేను దేవుని బిడ్డను అనుకోవటం కాదు. కానీ ఈ లక్షణాలతో మనం నింపబడటానికి మనల్ని మనం ప్రతిదినము దేవుని చేతికి అప్పగించుకోవాలి. మనము దేవుని చేతిలో పాత్రలు, మన స్త్రీలైనటువంటి మనము పాత్రలను దాని అంతటా అవి శుభ్రపరచుకుంటాయా? లేవు కదండి. ఆ పాత్రను ఎవరో ఒకరు శుభ్రపరచాలి. మన పాత్రను శుభ్రపరచగలిగినటువంటి వాడు దేవాది దేవుడు ఒక్కడే. దేవునికి అప్పగించుకున్నప్పుడు ఆ చీకట్లో నుంచి మనల్ని తీసి ఆయన కనికరించి ఆయన ప్రజలుగా మనల్ని చేర్చుకుంటాడు. ఇది రెండవ విధమైనటువంటి ఆశీర్వాదము. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆ తర్వాత నేను ముగిస్తానండి 2 మాటలు ముందు నుంచి. మూడవది స్వస్థతకు సాదృశ్యము. యాకోబు పత్రిక 5వ అధ్యాయము 14వ వాక్యంలో మనం చూసినట్లయితే, మీలో ఎవడైనా రోగి అయి ఉన్నాడా? అతడు సంఘ పెద్దలను పిలిపింపవలెను. వారు ప్రభువు నామమున అతనికి నూనె రాసి అతని కొరకు ప్రార్థన చేయవలను. విశ్వాస సహితమైన ప్రార్థన ఆ రోగిని స్వస్థపరచును. ప్రభువు అతని లేపును. అతడు పాపములు చేసిన వాడైతే పాప క్షమాపణ పొందును అన్న మాటను లేఖనంలో మనం చూస్తూ వస్తున్నాం. కాబట్టి ఈ యొక్క సమయంలో మనం చూసినట్లయితే ఇది ఏ స్వస్థత? 3 రకాలుగా చేయవచ్చు.
శరీరానికి ఉన్నటువంటి స్వస్థత, మానసిక సంబంధమైనటువంటి స్వస్థత, మూడవది ఆత్మ సంబంధమైనటువంటి స్వస్థత. అందుకని మీరు స్వస్థ బుద్ధి గలవారై అన్న మాటను లేఖనంలో మనం చూస్తూ వస్తుంటాం. మన బుద్ధి, మన ఆలోచన, మన ఆత్మ, మన శరీరము, దేహము, మనస్సు కూడా స్వస్థతను ఇవ్వగలిగినటువంటి వారు దేవాది దేవుడు ఒక్కరే. ఎప్పుడు ఇస్తారండి? నూనెతో మనం నింపుకోవడానికి యేసుక్రీస్తు ప్రభు వారి దగ్గరికి మనం వచ్చినప్పుడు ఆయన మనకు స్వస్థతను ఇస్తారు. 3 విషయాలు మనం నేర్చుకున్నాం. ఒకటి, దేవుని కుమారులుగా మనం మార్చబడతాము. రెండవది మనము చూసాము, దేవుని చేత కనికరించబడి ఆయన ప్రజలుగా చేయబడతాము. మూడవది, శరీర, మానసిక, ఆత్మ సంబంధమైనటువంటి స్వస్థతను పొందుకుంటాము. 4వ విషయాన్ని మనం చూసినట్లయితే సామెతల గ్రంథము 7వ అధ్యాయము 1వ వాక్యంలో ఉంటుంది కదా, సుగంధ తైలము కంటే మంచి పేరు సంపాదించుట మేలు. అలాగే ఎఫెసీ పత్రిక 5:1-2లో మనం చూసినట్లయితే, కావున మీరు ప్రియమైన పిల్లల వలె దేవుని పోలి నడుచుకునుడి, క్రీస్తు మిమ్మును ప్రేమించి పరిమళ వాసనగా ఉండుటకు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎలా ఉండాలంటండి? మనము పరిమళ వాసనగా ఉండాలి. మన కొరకు తను తాను దేవునికి అర్పణగాను బలిగాను అప్పగించుకుని, ఇక్కడ కూడా అర్పణగాను బలిగాను అప్పగించుకుంటే, ఆ రుణమును కొట్టివేస్తే, ఆ అప్పును తీసివేస్తే మనం మహిమైశ్వర్యంలోనికి నడిపించబడతాం. సాక్ష్యం లేకపోతే దేవుని సన్నిధికి మనం నడిపించబడలేము. మనల్ని గూర్చి, అందుకనే దేవుని వాక్యం నిన్ను గూర్చి, నీ బోధన గూర్చి కూడా జాగ్రత్త పడు అన్న మాటను కూడా మనం చూడగలుగుతూ వస్తుంటాం. కాబట్టి ఈ యొక్క రాత్రికాల సమయంలో 4 విషయాలు మనం నేర్చుకున్నాం. మన పేరు సుగంధ తైలం కంటే మంచి పేరు మంచిది కాబట్టి, మంచి పేరు, మంచి సాక్ష్యాన్ని దేవునికి పరిమళ వాసనగా ఉండునట్లుగా మన భక్తి జీవితాలను మనం కొనసాగించుకుందాం. ఇటు నూనెతో మనం నింపబడదాం. ఇక్కడ మనం చూసినట్లయితే ఆమె యొక్క జీవితాన్ని మనం ధ్యానం చేసుకుంటూ వచ్చినప్పుడు యేసుక్రీస్తు ప్రభువారి దగ్గరకు వచ్చింది, ఎలీషా దగ్గరకు వచ్చింది మనం చూస్తున్నాం. రెండోది, కుమారులు మనం చూసినట్లయితే పాత నిబంధన భక్తులు, క్రొత్త నిబంధన భక్తులు, క్రీస్తు పూర్వం ఉన్నవారు, క్రీస్తు తర్వాత శిలువ మరణం తర్వాత క్రీస్తు శకంలో ఉన్నటువంటి వారు మనం చూస్తున్నట్లయితే యేసుక్రీస్తు రాకడ పర్యంతరము కూడా ఉన్న ప్రతి భక్తులకు కూడా యేసుక్రీస్తు ప్రభువారే వారది. నేనే మార్గము సత్యము జీవము, నా ద్వారా తప్పించి పరలోక రాజ్యమునకు ఎవరు కూడా చేరలేరు అన్న మాటను యోహాను సువార్త 14వ అధ్యాయంలో మనం చూస్తూ వస్తుంటాం. ఆ తర్వాత మనము అపవాది చేత, అప్పులో బాధల చేత మనం బాధపడుచున్నాము. పాపమే కాదు కానీ ఇంకా ఈ లోకంలో అనేక విధాలైనటువంటి బాధలతో మనం బాధపడుచున్నాం. వాటన్నిటినీ కూడా దేవుడు తన మహిమైశ్వర్యంలో తీర్చగలిగినటువంటి వాడు. ఈ సంబంధమైనటువంటి ప్రతి శ్రమ, బాధ, కష్టము, నింద, అవిధేయత, అలాగే పాప శాపములు, అపరాధములు అన్నిటినీ కూడా తీర్చగలిగినటువంటి వాడు, చాలినటువంటి దేవుడు, ఆయన విడుదలనిచ్చేటటువంటి దేవుడు, ఆయన రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభు. ఆయన దగ్గరకు మనం వద్దాము. అంత మాత్రమే కాదు, మనం నూనెతో నింపబడి, మనం మాత్రమే కాదు కానీ ఇతరులు కూడా అటు నూనెతో నింపేటటువంటి వారిగా దేవుని నిత్యము దేవునికి ఇష్టమైనటువంటి విధంగా మనము జీవించినప్పుడు దేవుని ఆత్మచేత మనం నడిపించబడి ఆయన కుమారులుగా తీర్చబడదాం. దేవుని సన్నిధిలో దేవుని కొరకు మనల్ని మనము అప్పగించుకుని దేవుని అభిషేకముతో మనము నింపబడి ఈ లోకాన్ని చీకటిని విడిచిపెట్టి దేవుని ప్రజలుగా దేవుని చేత కనికరింపబడిన వారిగా చేయబడదాం. 3వది, స్వస్థతను పొందుకుందాం. 4వ విషయాన్ని మనం ఆలోచన చేసినట్లయితే మన సాక్ష్యాన్ని మనం కాపాడుకున్నాం. అతి నూనె కొండలుగా అప్పుల నుంచి, రుణముల నుంచి మనం విడుదల పొందుకుని మహిమైశ్వర్యంలోనికి మనం నింపబడదుము గాక. అతి కృపను దేవాది దేవుడు ఈ మాటలు వినబోతున్న ప్రతి ఒక్కరికి కూడా అనుగ్రహించును గాక. దేవుని నామానికి స్తోత్రములు. మీ అందరికీ నిండు హృదయపూర్వకమైన వందనాలండి. నాకు ఈ సమయాన్ని ఇచ్చినటువంటి దైవజనురాలు విజయలక్ష్మి గారికి వందనాలు చెల్లిస్తున్నాను. గ్రూప్లో ఉన్న అందరికీ మరొకసారి వందనాలు. ఓవర్ టు విజయలక్ష్మి అమ్మ గారు. వందనాలమ్మా, చక్కటి వాక్యాన్ని మరి